గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు ఇద్దరు? సూపర్, వెరీ గుడ్. కంఫర్టబుల్ గా ఉన్నాం. నేనైతే ఫుల్ ఆల్మోస్ట్ జోన్ అవుట్ లో పడుకున్నాను. సో మొత్తానికి అయితే చాలా సరదాగా ఉన్నారు. Yeah. కాకపోతే నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదేమో. ఎవరు మా ఇద్దరిని పిలవలేదు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంతకీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరికి పరిచయం లేదు అసలు లేదు. కానీ ఆల్మోస్ట్ 1 year. ఇట్స్ బిన్ ఎ ఇయర్ ఆల్మోస్ట్. యా, అవును. 1 year అయిపోయిందిరా. అబ్బో, అప్పుడే స్కేరీ. ఇప్పుడే కదా వచ్చాం బిగ్ బాస్. మొన్నే కదా వచ్చా అనిపిస్తుంది. కదా. సో మరి ఇప్పుడు ఒకరి కోసం ఒకరికి ఏం తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది. ఏం తెలుసు అంటే 365 days ఆల్మోస్ట్, కానీ ఒక 90 days ఇద్దరు ఒకే దగ్గర గడిపారు. 365 days కంటే ఆ హౌస్ లోనే ఎక్కువ తెలుసు. ఎందుకంటే దేర్ ఇస్ నదర్ ఇంకొక ఆప్షన్ లేదు కదా మాట్లాడడం తప్ప. ఇద్దరు అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ బాండింగ్ చెప్పాలి. నేను నైనిక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, నైనిక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. అవునా? ఓకే, డన్ అయితే. వావ్, నైనిక నాకు తెలుసు. యు నో వాట్, మేము వెళ్లే ముందు దీస్ వస్తాయి కదా, దే ఆర్ గోయింగ్ టు అ హౌస్ అని చెప్పి, లైక్ దెన్ ఐ థింక్ షీ సా మై, నేనేమో యంగ్ ఎవరున్నారు అని చూస్తున్నాను అప్పుడు నాతో పాటు నా ఇది. ఐ సా హర్, బట్ నైనిక ఆల్సో సా మీ అండ్ షీ థాట్ విల్ బి ఫ్రెండ్స్. ఐ థింక్ షీల్ బి మై ఫ్రెండ్ ఇన్ ద హౌస్ అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. అట్లా జరిగింది, అలా అనుకున్నారు. నేను జస్ట్ చూసాను, ఐ లైక్ ఓకే తనే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటది హౌస్ లో, ఐ నో ఐ విల్ బాండ్ విత్ హర్ ఓన్లీ. అలానే జరిగింది. కానీ ఇద్దరిది అలా అనుకోని ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కానీ క్లోజ్నెస్ అనేది ఏ పాయింట్ నుంచి ఇద్దరికి స్ట్రాంగ్ గా బాండ్? చీఫ్ అయినప్పుడు I went to her clan. She showed trust. Na mida tana okka for the first one I went, and then మేము ఏమవుతుందంటే నైట్ టైమ్స్, బికాస్ దెర్ వాజ్ మా టీమ్ లో ఆదిత్య and నబీల్ ఉండే, వాళ్ళిద్దరు బాండ్ అయిపోయారు. మేము ముగ్గురమే ఉండే అమ్మాయిలం, నేను, విష్ణు అండ్ నైనిక. సో వి యూస్ టు లైక్ నైట్ ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఐ డోంట్ నో ద టైమ్, బట్ ఏదో ర్యాండమ్ గా ఎప్పుడో జరిగిన జోక్ గుర్తు చేసుకుని నవ్వేవాళ్ళం. సో దట్స్ హౌ వి బాండెడ్ వి త్రీ. బిగ్ బాస్ గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి. బిగ్ బాస్ చెప్పే వాళ్ళ. అవును. సో అలా మొదలైన బాండ్. ఆల్సో సమ్ డివోషనల్ కనెక్షన్ ఉండే నాకు, విష్ణుకి అండ్ నైనికాకి. వి వర్ ఆల్ కృష్ణ భక్త్. సో ఆ టైం దే మేడ్ మీ ఎ కృష్ణ భక్త్. సో మేమిద్దరం అలా కనెక్ట్ అయ్యాక స్పిరిచువల్లీ వి ఆల్ గాట్ కనెక్టెడ్. సో అట్లా నాకు ఇప్పుడు ఓకే అర్థమైంది. కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం ఇద్దరికి చెప్పాలి. ఎందుకు? హీఈస్ ఎవ్రీథింగ్. కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్. హీఈస్ ఫాదర్, హీఈస్ బ్రదర్, హీఈస్ ఫ్రెండ్, హీఈస్ ఎవ్రీథింగ్. అంటే ఇఫ్ యూ అంటే ఐ డోంట్ సీ కృష్ణ యాజ్ గాడ్ అని కాదు. ఐ టాక్ టు హిమ్ లైక్ ఒక నేను అట్లా ఫ్రెండ్ తో ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుకుంటాను అనమాట. లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ గైడెన్స్, దెర్ ఇస్ సమ్ వే హీ షోస్ దట్ గైడెన్స్. మనం యూనివర్స్ అంటాం కదా, అట్లా దట్స్ హౌ కృష్ణ ఇస్ ఫర్ మీ. సో హీస్ ఎవ్రీథింగ్ ఫర్. సూపర్. నాకైతే నేను అంటే ఇట్లా నేను ఇంత అలా స్పిరిచువల్ ఉండేది కాదు. ఐ యూస్ టు బి ఓకే నార్మల్, టెంపుల్ కూడా వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఆఫ్టర్ ఐ గాట్ టు నో అబౌట్ కృష్ణ, ఆ తర్వాత బయటికి వచ్చాక కూడా 1 month నేమో ఓకే ఏముందిలే. కానీ ఒక్కరోజు ఇట్లా ఏడుస్తూనే మమ్మీకి చెప్పాను. మమ్మీతో కూడా గొడవ అయింది అండ్ మమ్మీకి చెప్పాను, మమ్మీ ఒకసారి ఇస్కాన్ పోదామా ప్లీజ్, నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ కృష్ణ ఈస్ కాలింగ్ మీ, నాకు చూడాలని ఉంది ఆయనకి, జస్ట్ ఐ వాంట్ టు సీ హిమ్ అని వెళ్ళాం ఇస్కాన్కి. మొహం చూసాక క్రైయింగ్ ఓన్లీ. ఒక 1 hour ఆరతి అవుతుంది అక్కడ, ఏడుస్తూనే ఉన్నా. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది దట్ ఓకే అది ఆ ఫెయిత్ పెడితే ఆ ఎనర్జీ కూడా మనకి వీ కెన్ ఫీల్ దట్ డివినిటీ, వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా అంతే, సీతు ఎలాగా కృష్ణ అవుతూ ఉంటది, నేను కూడా. సో కృష్ణ ఈజ్ సమ్ టైప్ దట్ he will only pull you. No, even I was not interested in going. నేను బేసికల్ గా సాయిబాబా అలా నమ్ముతూ ఉండేదాన్ని. I used to believe, but not like on that level. But when my friends were like వృందావన్ వెళ్దాము అంటే, I was like నేను ఢిల్లీకి వెళ్తాను, వృందావన్కి రాను అంటే, they was like they forcefully took me. సడన్ గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి ట్రైన్, and 3 o'clock ఆఫీస్ అయిపోయింది. I boarded the train at 5 o'clock. Next day morning I went to Vrindavan. And once I went to Vrindavan, I think it was his Leela only that pulled me inside. So inka there was never going back. సో ఇప్పుడు కూడా కృష్ణుడు మన మధ్యలోనే ఉన్నట్టున్నారు. Talking about. మాట్లాడుతున్నాం. Yeah. సూపర్. సో అలా